ఒకప్పుడు పెట్రోల్ వ్యాపారం అంటే భారత ప్రభుత్వం తర్వాత రిలయన్స్ అంబానీలు మాత్రమే చేసేటోళ్ళు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు ఇచ్చి ఈరోజు పెట్రోల్ బంకులల్లో నెలకు 5-6 లక్షల రూపాయలు ఒక్కొక్క సంఘం సంపాదించుకునేటట్టు ఇవాళ మా ఆడబిడ్డల కోసం పథకాలు తీసుకొచ్చినాం. అదేవిధంగా ఈ కుక్కట్పల్లికి కూతవేటు దూరంలో హైటెక్ సిటీ ఉంది. ఆయల్లో చంద్రబాబు నాయుడు కట్టిన శిల్పారామం మనవరాలను తీసుకొని పోయి వారానికో 10 రోజులకో రోజు ఆదివారం పూట శనివారం పూట పోయి చూసి వస్తూనే ఉంది. ఆ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలకు మా శ్రీధర్ బాబు గారు భూములు ఇచ్చారు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉండాలి, ఇక్కడ 50 అంతస్తుల బంగ్లాలు ఉండాలని వాళ్ళందరూ కట్టుకుండ్రు. మరి మా అక్కల ఆడబిడ్డలు సంఘాలల్లో సమస్యలు ఉంటే ఎట్లా అని చెప్పి శిల్పారామానికి ఆనుకొని 3.5 ఎకరాలు 1000 కోట్ల రూపాయలు ఈరోజు ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ పెట్టించి మా అక్కలకు విప్రో, ఇన్ఫోసిస్ మధ్యలో ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఆస్తి ఆడబిడ్డలకు రాసిస్తే ఈరోజు ఆదిలాబాద్ అడవుల నుంచి అచ్చంపేట వరకు వాళ్ళు తయారు చేసిన వస్తువులు హైటెక్ సిటీ పక్కన ఈరోజు శిల్పారామం దగ్గర మీరు అమ్ముకునే వెసులుబాటు కల్పించినాం. ఇదే కాదు, అమెజాన్లో ఆన్లైన్లో పెద్ద పెద్ద సంస్థలు తయారు చేసే వస్తువులు అమ్ముతారు. ఆ సంస్థతో మాట్లాడి మా ఆడబిడ్డలు తయారు చేసే తినుబండారాల నుంచి అన్ని ఆర్టికల్స్ ఈరోజు అమ్మడానికి అమెజాన్లో ఆడబిడ్డలకు అవకాశం కల్పించినాం. ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే అప్పులలో 8,11,000 కోట్ల రూపాయల అప్పుతోని నాకు సంసారం అప్పు చెప్తే అప్పులకు అసలు మిత్తి కట్టుకుంటేనే పటాన్కు కట్టినట్టు మిత్తి కట్టుకుంటేనే ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రభుత్వంలో నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్లు, పోలీసులు, డాక్టర్లు, నర్సులు అన్ని శాఖలలో 2 ఏళ్ళు తిరిగే లోపల 70,000 ప్రభుత్వ నౌకర్లు ఇచ్చిన. పట్నం పెరిగింది, అవసరాలు పెరిగినాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు. ఆనా పెళ్ళంటల కోట శ్రీనివాసరావు పైన కోడిని కట్టి కింద ఉత్తన్నం తిన్నట్టు పేదోళ్ళందరికీ ఊరిచ్చి చెప్పిండు ఆయన. కొడుకు వస్తే ఆడు, కోడలు బిడ్డ వస్తే ఆడు ఉంటుంది, అల్లుడు వస్తే ఆడు అంటాడు. కొడుకు కోడలకు ఉండాలి కదా, కోడి పిల్లనో కుక్క పిల్లనో ఉంటే కట్టేసుకోనిక ఉండాలి కదా. ఇందిరమ్మ ఇండ్లు, డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు. మరి ఇంతమంది వచ్చారు, అక్క ఎవరికన్నా వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండా? ఆడోటి ఈడోటి కడితే కూడా 50 కిలోమీటర్లు అవతల కట్టిరు. మనం పని చేసుకునేది ఇక్కడైతే, మనం పనిచేసే పరిశ్రమ ఇక్కడ ఉంటే, ఇండ్లల్లో పనిచేసే మనం ఇక్కడ కుదురుకుంటే, చిన్న దుకాణాలలో పనిచేసే వాళ్ళం పేదోళ్ళం 30-40 కిలోమీటర్ల అవతల కొల్లూరులోనో లేకపోతే మేడ్చల్ అవతలనో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడితే మనం పోయేదేనాడు, ఉండేదేనాడు, మళ్ళీ వాపసు వచ్చేదేనాడు. ఈడ పని చేసుకొని మళ్ళీ పోయే వరకు పిల్లలు వండుకొని మధ్యరాత్రి అవుతుంది. సెకండ్ షో సినిమా నుంచి పోయినట్టు అవుతుంది. అవునా? ఎవడన్నా చేరిండా?